అయితే ఒక ఆసక్తికరమైనటువంటి కేసు. పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే అతను రీల్ చేశారు. ఒక రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. అతని పైన పెట్టినటువంటి సెక్షన్లు ఏంటంటే బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పేరు ప్రేమ్ కుమార్ మాదిగ. అతని దగ్గర నుంచి 300 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు చాలా క్లియర్గా, చాలా తీవ్రంగా వ్యాఖ్యానించింది. రైట్, అదే చూస్తున్నాం. రీలు పోస్ట్ చేయడం బలవంతపు వసూళ్ళ. అదే ప్రేమ్ కుమార్ గారు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రేమ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. ఏంటి అసలు మీ కేసు ఏంటి? రీల్ చేయడం ఏంటి? దానికి మీ పైన కేసు పెట్టడం ఏంటి? అందులోనూ BNS 111 ఒకటి పెట్టారు. 300 రూపాయలు దొరికాయని మీ పైన ఈ బలవంతపు వసూళ్ల కింద కూడా కేసు పెట్టారు. ఏంటి అసలు ఏం జరిగింది? సార్, కాకినాడలో రోడ్ల మీద కొంచెం కూర్చోాలంటే డబ్బులు లేవని చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో. చంద్రబాబు నాయుడు గారు ఏమో డబ్బులు లేవు, ఊరూరా టోల్ గేట్ పెట్టాలని చెప్పారు సార్ చంద్రబాబు గారు. ఆ రెండు బేస్ చేసుకుని నేను December 9 వరకు నాకు రిలీజ్ చేశాను సార్. గుంతలు కూర్చోాలని డబ్బులు లేవు, డబ్బులు కావాలంటే టోల్ గేట్ పెట్టాలని చెప్పేసి ఒక రీల్ చేశాను సార్ నేను. అది December 9 రీల్ చేస్తే December 12 నా మీద కేసు ఫైల్ చేసి కర్నూలు పోలీసు వారు అర్ధరాత్రి 2:30కి మా ఇంటికి వచ్చారు సార్. మా ఇంటికి వచ్చేసి నేను నిద్రపోతుండగా తలుపులు బద్దలు కొట్టేశారు. తలుపులు బద్దలు కొట్టేసి లోపలికి వచ్చి నేను బండి మీద కొనుక్కొని ఉంటే నా పిల్లల్ని ఇద్దరిని నా భార్యని కొట్టి బాత్రూమ్ లో వేసేసి గడేసి నన్ను బండి పట్టుకుని కింద నాకు వచ్చారు సార్. బంధించారా? నన్ను గట్టిగా బండి మీద నేను లొంగి బండి మీద ఉంటే గట్టిగా బలవంతం పట్టుకుని నన్ను కింద నాకు వచ్చారు సార్. ఓకే, వాళ్ళని మీ ఇంట్లో కుటుంబ సభ్యులను ఏం చేశారు? వాళ్ళు మా బాబుని, పాపని, నా భార్యని, ముగ్గురిని బలవంతం గడి పెట్టేస్తారు. అసలు కాదు, అట్లా మహిళల్ని బలవంతంగా లాక్కెళ్ళడం, టచ్ చేయడం, తీసుకెళ్లి బాత్రూంలో బంధించినవి చేయకూడదు కదా? అడిగాను సార్. మీరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చారా? మహిళా కానిస్టేబుల్స్ రాలేదా? రాలేదు సార్. వాళ్ళు పోలీసులు కూడా మాకు ఐడియా లేదు సార్. వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారు సార్. 7 వచ్చారు సార్. ఓకే, సివిల్ డ్రెస్ ఉన్నారు. ఎవరండి మీరు? ఎవరంటే ఏంద్రని చెప్పేసి నన్ను బండిలో పట్టుకొని కింద నాకు వచ్చారు సార్. ఇలా ఇంకో డోర్ ఉంటేసి మా ఇంట్లో వాళ్ళు కిందకు వచ్చేసి ఎవరని చెప్పేసి గట్టిగా అడిగితే మేము కర్నూలు పోలీసులు అని చెప్పేసి ఉన్నారు. ఈ పోలీసులు ఐడెంటిటీ కార్డు ఏదంటే ఐడెంటిటీ కార్డు చూపించకుండా నన్ను కొట్టుకుంటా నన్ను లాక్కెళ్ళారు సార్. నన్ను లాక్కెళ్ళిపోయేసి కారుకి నెట్టేస్తారు సార్. కారులో అది కారు నెంబర్ ప్లేట్ కూడా లేదు సార్. మీద కారు నెంబర్ ప్లేట్ లేదు. వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారు. నన్ను తీసుకెళ్లి సార్, తీసుకెళ్లి కారులో వెనక సీట్ లోకి నెట్టేశారు. ఒక్కసారి నెట్టేస్తే మోకాలుగా కారు ఐరన్ తగ్గింది సార్. నాకు కాలు బాగా వాసింది, నొప్పి వచ్చేసింది. నేను ఒక 100 కిలోమీటర్ పొంగలంటే కళ్ళు మూయంగానే ఒక కానిస్టేబుల్ సార్ నన్ను మోసేస్తూ నా గుండె మీద బుద్ధి నేను సార్ బూతి మాట మారదు సార్, నీ సంబంధంగా నా కొడక ఈ నీళ్ళు అనుకుని చెప్పేసి నా కొడక అని చెప్పేసి కొట్టాడు సార్. నన్ను కొట్టి నా కొడక నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా బూతులు, మా ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని నా బూతులు సార్, నోటుకు చెప్పలేని బూతులు. నా కొడక టీడీపీ అంటే నువ్వు టీడీపీల మీద నువ్వు రీల్ చేస్తావా, ఏమనుకున్నారు నా కొడక అని చెప్పేసి నన్ను కారులో నేను కొట్టుకుంటూ కర్నూలు తీసుకెళ్లి సార్ పాస్ వస్తాం సార్, మోకాలు దెబ్బలేదండి సార్, ఒకసారి ఆపండి సార్. నేను బాగా ఆల్రెడీ కూడా హైట్ ఉంటాను సార్. బాగా వెనక సీట్లో కూర్చోబెట్టి బతిరాండి నన్ను వదిలిపెట్టకుండా కొట్టుకుంటా తీసుకెళ్లి కర్నూలులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సంఖ్యలు వేసి ఒక ఎట్టకొచ్చేటంటే ఒక 5 నిమిషాలు ఏం తప్పు చేయలేదు సార్. నేను కాదు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఉంచారు మిమ్మల్ని? అక్కడ తీసుకెళ్ళి సార్. నా తెలియని వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్లి నా సంఖ్యలు వేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తీసుకెళ్ళారు సార్. నన్ను ట్రైనింగ్ సెంటర్ తీసుకెళ్ళి సార్, చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసి పొద్దున్న వెళ్ళిపోయిన వాళ్ళు నాకు బీపీ ఉంది సార్, నా బాగాలేదు సార్ అంటే రాత్రి 8:30కి వచ్చి లోకేష్ గారికి నేను కొట్టిన వీడియో చూపించాను సార్. నన్ను బట్టలు మొత్తం ఓడి తీసి కొట్టి ఆ వీడియో తీసి లోకేష్ గారికి పంపించారు సార్ వాళ్ళు. కాదు, ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే మీరు చెప్తుంది ఆ వీడియో తీసి లోకేష్ గారికి పంపించారా? లోకేష్ గారు పంపించారు సార్. వాళ్ళు చూద్దాం సార్. వాళ్ళు నేను ఈ వీడియో లోకేష్ గారు మిమ్మల్ని కొడుతున్న వీడియో తీశారు సార్. తీసిన వీడియోని మంత్రి లోకేష్ గారికి పంపించారు. మంత్రి లోకేష్ గారు పంపించాలంటని చెప్పేసి నన్ను కొట్టి అమ్మనాపులు తిట్టి నీ వెనకెవరున్నారా చెప్పు, పేరు చెప్పని చెప్పేసి కారుతో కొట్టేసి నాకు గ్రౌండ్ ప్రాబ్లం సార్, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం సార్, కాళ్ళు నిప్పులు వస్తాయి సార్, కొట్ట సార్, నా
దీపం సార్ అంటే అమ్మల బూతుల్లో అమ్మల్ని ఇంట్లో భార్యల్ని పిల్లల్ని బూతులు తిట్టి మామూలు చెప్పలేదు సార్. నన్ను పోలీసులు వాళ్ళు అసలు అంత భయంకరం చేశారంటే సార్ నేను తప్పు చేశాను సార్, నేను తప్పు చేశాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు నా ఫిక్స్ సార్. నేను రాంగ్ చెప్పలేదు సార్, వాళ్ళు చెప్పిన మాట చెప్పాను కదా సార్, ఇది ఒక కూతు మాట మారాలి సార్ అంటే అనకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి నన్ను అధికారుల మీద కొట్టి ఆ వీడియో తీసి బట్టలు లేకుండా రాత్రి నైట్ 10:30కి రిమైండ్ ఉంచేస్తున్నాను. నేను చాలా లుంగి మీదే సార్, లోపల అండర్వేర్ కూడా లేదు. చాలా అసలు ఎంత భయంకరం కొట్టారంటే నా మోకాలు అయితే బాగా వాచిపోయి ఇప్పుడు. ఒకటి ప్రేమ్ కుమార్ గారు ఒక విషయం ఏంటంటే రీల్ పోస్ట్ చేయడం వల్ల ఏ కేసులు రావు, రీల్స్ పెట్టడం వల్ల ఏ కేసులు లేవు, కానీ మీ పైన ఏవో ఒక కేసులు పెట్టాలి. ఏం కేసులు పెట్టారు, ఎలాంటి కేసులు పెట్టారు, ఎలాంటి సెక్షన్లు పెట్టారు? సార్ నా పేరు 311 సార్. నేను దోపిడీ చేసినాను సార్. 311 అనేది సార్ ప్రేమ్ కుమార్ గారు కిడ్నాపింగ్, దొంగతనం, వాహన దొంగతనం, బలవంతపు వసూళ్లకు పాల్పడడం, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో రీల్స్ పోస్ట్ చేస్తే ఆ సెక్షన్ పెట్టమని ఎక్కడా లేదు. ఆ సెక్షన్ పెట్టి సార్, ఆ సెక్షన్ పెట్టి నేనంటే డబ్బులు టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తా చెప్పేసి అప్పాయిలు రాశారు సార్. సార్ నేను టోల్ గేట్ పెట్టలేదు సార్, ఇది సార్ ఇది టీడీపీ వాళ్ళు జనసేన పవన్ కళ్యాణ్ గారు అన్న మాట నేను చెప్పాను సార్, ఇది ఒక రీల్ అండి, చూడండి సార్ ఒకసారి వివరంగా చూడండి సార్, దీనికి తప్పేం లేదు సార్ అంటే ఎందులో నా కొడక చూసేది నీ అంత ఎవరు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, అప్రేట్ ఉన్నాడా, అంబటి రాంబాబు ఉన్నాడా, నా కొడక చెప్పురా అని చెప్పేసి నన్ను కింద కూర్చోబెట్టి నా కొడక కింద కూర్చొని తింటారా అని చెప్పేసి ఆ వీడియోలు తీస్తా, నన్ను నవ్వుకుంటా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తల మీద గట్టి కొడతా. సార్ ఏం సార్ ఏం తప్పు చేసి సార్, మేము జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసామండి, జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి మాకు, టీడీపీ చేసి తప్పులేదు అడుగుతున్నాం సార్, వాళ్ళు సూపర్ సిక్స్ అన్నారు, ఆ పథకాలు ఇవ్వట్లేదు కదా సార్, జనాలు మోసం చేశారు, అయ్యే కదా అడుగుతుంది. మేము పార్టీ అధికారులు ఏం కాదు సార్, ప్రతిపక్షంగా మార్ఫింగ్ వీడియోలు ఏం పెట్టలేదు కదా సార్. మార్ఫింగ్ వీడియోలు లాంటివి ఏమైనా పెట్టారా? హలో మీరు మార్ఫింగ్ వీడియోలు ఏమైనా పెట్టారా సార్? మార్ఫింగ్ చేసి అంటే ఒక ఫోటోకి ఇంకో ఫోటో తలలతికించడము, లేకపోతే ఎవరో చేసినట్టు చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో, పవన్ కళ్యాణ్ గారికో ఆపాదించేలా వీడియోస్ ఏమైనా పెట్టారా? నా వాయిస్ వినిపిస్తోంది మీకు? నా వాయిస్ రీచ్ అవుతోందండి. రైట్, మీరు రైట్ నేను నా క్వశ్చన్ అదే, బూతులు కానీ మార్ఫింగ్ వీడియోలు కానీ ఇలాంటివి ఏమన్నా సరే మీరు పెట్టారని అడుగుతున్నా, ఎందుకంటే అలాంటివి పెట్టద్దు ఎవరు కానీ. ఎస్ మీరు చెప్పండి. రైట్, ఎవరు కానీ మార్ఫింగ్ వీడియో పెట్టకూడదు, అలాగే బూతులు పెట్టకూడదు, ఇలాంటివి పెడితే తప్పు. కానీ మీరు రీల్ మాత్రమే ఒక పోస్ట్ చేశారు, ఏది గుంతలు పూడుస్తానన్నారు, పూడ్చలేదనే విషయాన్ని, అంతేనా? అది ఒకటే సార్ అండి, మార్కింగ్ ఎక్కడ మార్కింగ్ ఫోటో పెట్టలేదు, నేను తప్పు చేశాను ఎక్కడ వేయలేదు సార్. నేను మంచి భాష మాట్లాడాను సార్, గుంతలు పోర్చడానికి డబ్బులు లేవు, డబ్బులు కావాలంటే టోల్ గేట్ పెట్టాలని చెప్పేసి నేను అట్లా వీడియో చేశాను సార్ నేను. రైట్, ఫైనల్ గా హైకోర్టు ఏం చెప్పింది మీ కేసు విషయంలో చెప్పండి. సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. నేను ఇంతకు ముందు అన్ని చూపించాను, 300 రూపాయలు దొరికాయి కాబట్టి బలవంతపు వసూలుగా చెబుతున్నారా అంటూ కూడా మండిపడింది అనేది ఇక్కడ వార్త సారాంశం కనిపిస్తోంది. మీ దగ్గర ఆ సమయంలో 300 రూపాయలు ఉన్నాయా సార్? నేను వీడియో చేసింది డిసెంబర్ 9 సాయంత్రం 6 గంటలకు సార్. నన్ను అరెస్ట్ చేసింది గురువారం సాయంత్రం నైట్ అర్ధరాత్రి 2:30 గంటలకు సార్. నేను లుంగి బండి మీద ఉన్నాను సార్. నేను బద్దివారి చొక్కా ఇచ్చారు, నా దగ్గర డబ్బు రూపాయి బిల్లు ఒక పావుల పైసలు కూడా లేదు సార్ నా దగ్గర, డబ్బులు లేవు సార్ నా దగ్గర. నాకు దగ్గర డబ్బులు ఇవ్వాలి అసలు దగ్గర. మీరు బలవంతపు వసూళ్ళు అని రాసేసారు, 300 దొరికాయని రాసేసారే. అసలు అక్కడ ఏం లేదు సార్, డబ్బులు అన్నది ఏం లేదు సార్, దాంట్లో డబ్బులు అన్నది ఏం లేదు సార్, రూపాయి బిల్లు నాకు డబ్బులు లేవు. ఒకటి ప్రేమ్ కుమార్ గారు, ఏ రకంగా అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా న్యాయస్థానాలలో న్యాయం జరుగుతుంది, తప్పనిసరిగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈ రోజుకి ప్రజల్లో ఉంది. ఏ వ్యవస్థలు ఫెయిల్ అయినా ఆఖరికి న్యాయస్థానాలలో అంతిమంగా న్యాయం జరుగుతుంది మనకి అనేటటువంటి నమ్మకం ఈ రోజుకి ప్రజల్లో ఉంది. ఆ నమ్మకం అలాగే కొనసాగాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీ విషయంలో కూడా వాస్తవాలు మాత్రమే కోర్టు పరిగణలోనికి తీసుకుంటుందని కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు.